శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు పితాని ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ కార్యదర్శుల సమస్యల పరిష్కరించేందుకు సోమవారం గ్రామ వార్డు సచివాలయం శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామిని వెలగపూడి సచివాలయములో కలిశారు. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు పడుతున్న ఇబ్బందులను గురించి మంత్రికి వివరించారు. అంతేకాకుండా డిగ్రీలు, పీజీలు చేసిన ఎన్విరాన్మెంట్ కార్యదర్శులను 7వ తరగతి అర్హత గల మున్సిపల్ శానిటరీ మేస్త్రీలు చేసే విధులను వారికి అప్పగించటం చాలా బాధాకరమని వారు మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి విద్యార్హతను బట్టి శానిటరీ మేస్త్రుల విధుల నుండి విముక్తి కలిగించి నియామక నిబంధనలు అనుగుణముగా గౌరవప్రదమైన విధులు అప్పగించాలని కోరటం జరిగింది. నిబంధనలకు అనుగుణంగా ఆయా డిపార్ట్మెంటులోని శాఖలకు వారిని బదిలీ చేయాలని వారు కోరారు. వారి డిమాండ్స్ విన్న మంత్రి వీరాంజనేయ స్వామి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తానని, ఈ వార్డ్ సచివాలయం ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు సమస్య ఇప్పటికే నా దగ్గర ఉంది అని, ఈ సమస్యను పాలసీ విషయంగా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వముతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్డ్ సచివాలయం ఎన్విరాన్మెంట్ కార్యదర్శుల రాష్ట్ర నాయకులు శ్రీ చింతల రాజ్ కుమార్ గారు, కె బుల్లయ్య గారు, బెజ్జం దుర్గారావు గారు, శ్రీనివాసరావు గారు, భిక్షాలు గారు, శాలిని గారు, బండారు శ్రీనివాస్ గారు, వెంకన్న పాత్రుడు గారు, ఇతర ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.